నమస్తే పిల్లలు, అందరికీ నమస్కారం. ఈరోజు మనం పెళ్ళి పాఠం గురించి తెలుసుకుందాం. ఈ పెళ్ళి అనేది మీకు తెలుసు, అంటే బంధువుల పెళ్ళిళ్ళకు వెళ్తూ ఉంటాం మనం. బాబాయ్ పెళ్ళను, లేకపోతే మామయ్య పెళ్ళను, లేకపోతే ఇలా మనకు బంధువులు ఉంటారు కదా, వాళ్ళ పెళ్ళిళ్ళకు వెళ్తూ ఉంటాం. చుట్టుపక్కల పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి, చూస్తుంటాము కదా. మరి ఈ పెళ్ళి అలా అక్షరం పెళ్ళి కింద లావత్తు కూడా ఇస్తారు పెళ్ళిళ్ళు లాకి. ఈ విధంగా ఈ పెళ్ళి అనే పేరు రాసుకుంటాము. అయితే పెళ్ళి అనేది ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం మనిషి జీవితంలో. ఈ పెళ్ళి హిందూ సాంప్రదాయం ప్రకారం దీన్ని చక్కగా చేసుకోవడం అంటే నిర్వహించడం జరుగుతుంది. దీన్ని పెళ్ళిని వివాహం అని కూడా అంటారు కదా. అయితే ఈ వైవాహిక జీవితం అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది మనిషి జీవితంలో. అంటే పెళ్ళి అనేది ఏంటిది? ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒకటిగా అవ్వడం అన్నమాట. వాళ్ళకు జీవించడానికి హక్కుని కల్పించడం. అయితే పెళ్ళి చేసుకోవాలి అంటే మరి అబ్బాయికి 21 సంవత్సరాలు నిండాలి, తర్వాత అమ్మాయికి 18 సంవత్సరాలు నిండాలి. దాని తర్వాత జరిగేటటువంటి కార్యక్రమం ఇది. అర్హత అంతవరకు ఉండి దాని తర్వాత ఎప్పుడైనా మనము స్థిరపడ్డప్పుడు, అంటే ఆర్థికంగా మరి మంచి ఉద్యోగము ఇలాంటివి చూసుకొని స్థిరపడ్డ తర్వాత చేసుకోవడం అనేది, చాలామంది అలా చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. కానీ దానికి నిబంధనలు ఇవన్నమాట. అయితే పెళ్ళి అనగానే ఒకటేసారి డైరెక్ట్గా పెళ్ళి చేసుకోవడం అనేది జరగదు. ఫస్ట్ ఏం చేస్తారు? పెళ్లి చూపులు అని చెప్పేసి ఏర్పాటు చేసుకుంటారు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఇలా మొదట పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకొని అమ్మాయిని అబ్బాయిని చూసుకోవడము. మరి చూసుకుంటే నచ్చారనుకోండి, నచ్చిన తర్వాత ఏం చేస్తారు? నిశ్చితార్థం పెట్టుకుంటారు, ఎంగేజ్మెంట్ పెట్టుకుంటారు. అంటే నిశ్చితార్థంలో మరి పూల పండ్లు వేసుకోవడం అని చెప్పేసి చెప్పడం. అంటే అప్పుడు ఆ నిశ్చితార్థ కార్యక్రమంలో చేసేటటువంటి ఆ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో దాని ద్వారా సగం పెళ్ళి అయిపోయినట్టుగా భావిస్తారనమాట. ఆ విధంగా భావించుకున్న అలా ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకున్న తర్వాత ఏం చేస్తారు? మరి నలుగురు పెద్ద మనుషులు అటు నుంచి పెళ్ళి పిల్ల తరపు నుంచి, పిల్లగాని తరపు నుంచి కూర్చొని మరి వాళ్ళ సంబంధాన్ని కుదర్చడము, దాంట్లోనే కట్న కానుకలు మాట్లాడుకోవడాలు, అలా మాట్లాడుకొని తర్వాత ఏం చేస్తారు? ఇంకా చాలా కార్యక్రమాలు ఉంటాయి. అయితే పెళ్ళి పత్రికని వేస్తారనమాట. మరి పెళ్ళి పత్రిక అంటే ఎందుకు అది? అంటే బంధువుల్ని ఆహ్వానించడానికి, పిలవడానికి పెళ్ళి పత్రిక అనేది వేసుకుంటారు. ఆ పెళ్ళి పత్రికను వేసుకున్న తర్వాత దానికి 4 వైపులా పసుపు రాస్తారు. ఆ పసుపు ఎందుకు రాస్తారంటే శుభ సూచకం కోసం ఆ పసుపుని రాయడం జరుగుతుంది. ఆ విధంగా ఆ పెళ్లి పత్రికను మరి బంధువులందరికీ పంచడం జరుగుతుంది. దాని ద్వారా మరి పెళ్లి పత్రిక పంచిన తర్వాత బంధువులందరూ రావడము. పెళ్ళి అనేటటువంటి ఘట్టం చాలా ప్రాధాన్యతని సంతరించుకుంది కాబట్టి మనిషి జీవితంలో అది దాన్ని చాలా హడావిడి కాదు కానీ చాలా గొప్పగా నిర్వహించుకోవడానికి చాలామంది ప్రయత్నం చేస్తుంటారనమాట. అంటే పెళ్ళి చేసుకోవడం అనేది పేదవాళ్ళు మామూలుగా చేసేసుకుంటే, మరి ఉన్నవాళ్ళు బాగా హంగు ఆర్భాటాలతో చక్కగా మరి చేసుకోవడం జరుగుతుంది. చాలా ప్రాధాన్యత ఇస్తారు మన హిందూ సాంప్రదాయంలో పెళ్ళిని.
అది మళ్ళీ మళ్ళీ మనకు మనము చేసుకోవడానికి కుదరదు. అది ఒక్కసారి పెద్దల సమక్షంలో, బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్ళిని చేసుకోవడం అనేది జరుగుతూ వస్తుంది మన సాంప్రదాయంలో. మరి పెళ్ళిలో మరి పంతులు రకరకాల ధర్మ అర్థ కామ మోక్ష ఈ చతురార్థాల్లో ఈ మరి ఈ విధంగా దాన్ని ప్రాధాన్యం ఇస్తూ పెళ్ళిని పంతులు వచ్చి పెళ్ళి చేయడం అనేది జరుగుతుంది. ఇక మరి ఈ విధంగా చాలా విషయాలు మనము పెళ్ళి గురించి చెప్పుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ పెళ్ళి ఇచ్చారు, మరి ఇక్కడ ఏమి ఇచ్చారు అనేది ఒకసారి మన పాఠంలో చూద్దాము. రైట్. అంటే ఈ పెళ్ళి హిందువులు ఒక రకంగా చేసుకుంటారు, తర్వాత క్రిస్టియన్స్ ఒక రకంగా చేసుకుంటారు, ముస్లిమ్స్ ఒక రకంగా చేసుకుంటారు. అంటే ఎవరి ఎవరి మతాల అనుసారంగా వాళ్ళు పెళ్ళి చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. అందులో హిందువులు మనం చేసుకునేటటువంటి పెళ్ళిళ్ళు చాలా అంగరంగ వైభవంగా గొప్పగా చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు కదా. మరి దాంట్లో అనేక రకాల పెళ్లి చూపులు ఇవన్నీ చెప్పుకున్నాం మనం. మరి ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చారనేది ఒకసారి చూద్దాం. ఈ సంభాషణ రూపంలో ఉంది పాఠము. ఏంటిది? సరళ అమ్మ ఇద్దరు మాట్లాడుకుంటారు. సరళ అంటుందన్నమాట, అమ్మ ఏమిటది, ఏమి చదువుతున్నావు అని చెప్పేసి సరళ అన్నది. అనగానే అమ్మ ఇది పెళ్లి పత్రిక. ఎవరన్నారు ఇది? అమ్మ అంటుంది. సరళ ఏమంటుంది? ఎవరి పెళ్లి పత్రిక? పెళ్లి పత్రికను ఎవరు పంపారమ్మా అని చెప్పేసి సరళ అడుగుతున్నది. ఈ పెళ్లి పత్రిక ఎవరిది, ఎవరు పంపారమ్మా అని చెప్పేసి సరళ అడుగుతుందన్నమాట. అప్పుడు అమ్మ చెప్తుంది, మామయ్య పెళ్ళి కదా, తాతయ్య వాళ్ళు ఈ పెళ్లి పత్రికను పంపించారు. పెళ్ళి ఎవరిదట? మామయ్య పెళ్ళట. మరి ఈ పెళ్లి పత్రికను ఎవరు పంపించారు? తాతయ్య వాళ్ళు పంపించారట. సరళ, అయితే ఈ పెళ్ళికి మనం వెళదామా అమ్మా అని చెప్పేసి సరళ అడుగుతున్నది. ఈ పెళ్ళికి మనము వెళ్దామా అని చెప్పేసి అడుగుతున్నది. అప్పుడు అమ్మ అంటుంది, అవును, మామయ్య పెళ్ళికి తప్పకుండా వెళ్ళాలి అని చెప్పేసి అమ్మ అంటుంది. ఏమంటుంది అమ్మ? అవును, వెళ్ళాలి, మామయ్య పెళ్ళి కదా, తప్పకుండా వెళ్ళాలని చెప్పేసి అంటుంది. అప్పుడు సరళ, భలే మనం పెళ్ళికి వెళ్తున్నాం అంటే పిల్లలు పొందేటటువంటి ఆనందం భలే ఉంటుంది అన్నమాట. వాళ్ళకి ఏదైనా సరదాగానే గమ్మత్తుగానే అనిపిస్తూ ఉంటుంది. పండగలు చేసినా కానీ, పెళ్ళిళ్ళు చేసినా కానీ, విహారయాత్రలకు వెళ్ళినా కానీ వాళ్ళ ఉత్సాహము వేరుగా ఉంటుందన్నమాట. ఈ విధంగా సరళ ఏమన్నది? భలే మనం పెళ్ళికి వెళ్తున్నామని చెప్పేసి ఆనందపడుతూ ఉన్నది. ఈ విధంగా పెళ్లి పత్రిక అంటారు, పరిణయ ఆహ్వానం అంటారు, ఈ శుభలగ్న పత్రిక అంటారు. మరి ఈ విధంగా దీనికి పేర్లు పెట్టి పిలుస్తాము. మన హిందూ సాంప్రదాయంలో ఈ విధంగా పెళ్ళిళ్ళు జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా పిల్లలు? వీడియో జాగ్రత్తగా వినండి, తెలుసుకోండి, పాఠం చదవడము నేర్చుకుంటారని భావిస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ పిల్లలు, ధన్యవాదాలు.